అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6th క్లాస్ అన్నటువంటి మనము 8వ పాఠము భాగం 1 గురించి మాట్లాడుకుంటాం. ఇందులో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకము గురించి మాట్లాడతాం. వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకంలో భాగంగా ఈ లెసన్లో ప్రధాన కార్యకర్తలు, ప్రధాన వ్యక్తులు అంటే ఇక్కడ గౌరీ అనేటువంటి గౌరీ ఏంటంటే కూరగాయల వ్యాపారి. ఈ గౌరీ అక్కడ ఉన్నటువంటి పల్లెటూరులలో తిరుగుతూ రోజు వ్యాపారం కూరగాయలను అమ్ముతూ ఉంటుంది. అలా కూరగాయలు అమ్మేటువంటి ఆమె వ్యాపారంలోని ఆమె ఇక్కడ వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ వ్యాపారులు అనే వాళ్ళు ఎక్కువగా వడ్డీ వల్ల ఆమెకు లాభాలు తక్కువగా మిగిలేది. కాబట్టి శ్రీపురంలో ఈ యొక్క గౌరీ అమ్మేటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఇక్కడ కూరగాయలు అమ్మేటువంటి అంశం గురించి మనకు ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. తర్వాత ఇందులో ప్రధాన అంశాలు ఏంటి? సంత అంటే ఏంటి? సంత అంటే ఏంటంటే అనేక మంది అమ్మకదారులు, అనేక మంది కొనుగోలుదారులు, అంటే మార్కెట్. సంత అంటే మనము మార్కెట్కు ఉదాహరణ చెప్పచ్చు. అనేక మంది అమ్మకదారులు, అనేక మంది కొనుగోలుదారులు ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో జరిగినట్లయితే దాన్ని సంత అంటాం. ఈ సంతలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతాయి. అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో సంతలు అని పిలుస్తారు. అదే పట్టణ ప్రాంతాలు అయితే మార్కెట్గా పిలుస్తూ ఉంటాం. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంతలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 25,000 సంతలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 25,000 సంతలు ఉన్నాయి. భారతదేశంలో 25,000 సంతలు ఉన్నాయి. మరి ఇక్కడ అదేవిధంగా ఈ 25,000 సంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సంతలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, SHG అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే స్వయం సహాయక బృందాల వారికి 100 రూపాయలకు, ప్రతి 100 రూపాయలకు 25 పైసలు అంటే పావుల వడ్డీ అనేది ఇక్కడ పావుల వడ్డీ చెల్లించడం అనేది జరుగుతూ ఉంది. సంతలో ఎక్కువ మంది ఎవరున్నారు అడుగుతాడు. సంతలో 3/4 వంతు స్త్రీలే ఉన్నారు. ప్రతి సంతలోని ఎంతమంది ఇక్కడ ఎన్నో వంతు స్త్రీలు ఉన్నాయి అంటాడు. ఎన్నో వంతు అంటే 3/4 వంతు స్త్రీలు ఇక్కడ ఈ యొక్క సంతలలో ఉపాధి కోసము ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క లెసన్లో ఉన్నటువంటి ఇక్కడ సంతలు, ప్రధాన సంతలు ఇవ్వడం జరిగింది. ఆ సంతల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏ వారం ఏది జరుగుతుంది? ఇక్కడ ఆదివారం రోజు, అంటే ఇక్కడ ఆదివారం నాడు చౌటుప్పల్ సంత జరుగుతుంది. ఈ చౌటుప్పల్ అనేటువంటి గ్రామం అనేది యాదాద్రి జిల్లాలో ఉన్నది. ఈ యాదాద్రి జిల్లాలో మామూలుగా ఈ గొర్రెల సంత, అదేవిధంగా కూరగాయలు, ఎండుమిర్చి, అన్ని రకాల కూరగాయలు అనేది ఇక్కడ ఈ ఆదివారం సంతలో అన్ని అంటే బట్టలు, అదేవిధంగా గొర్రెలు, మేకలు, పశువులు, అన్ని రకాలు కూడా ఈ యొక్క చౌటుప్పల్ చాలా పెద్ద సంతగా చెప్తాము. ఇది ఆదివారం రోజు జరుగుతుంది. మరి ఇక్కడ ఆత్మకూరు అనేది సోమవారం రోజున ఆత్మకూరు సంత జరుగుతుంది. మంగళవారం రోజున ఏ సంత జరుగుతుందంటే మంగళవారం రోజున ఏదైనా ఒక పల్లెటూరును జరుగుతా అనే అంశం చెప్పాను. మరి బుధవారం రోజున ఇక్కడ అమ్మనబోలు అనే గ్రామంలో జరుగుతుంది. బుధవారం రోజున అమ్మనబోలు అనే గ్రామంలో జరుగుతుంది. గురువారం రోజున మునుగోలు అనేటువంటి గ్రామంలో గురువారం జరుగుతుంది. మరి శుక్రవారం రోజున ఏ గ్రామంలో సార్ అంటే నర్కటిపల్లి గ్రామంలో శుక్రవారం జరుగుతుంది. శనివారం రోజున కట్టంకూరు అనే ప్రాంతంలో జరుగుతుంది. ఇట్లా చౌటుప్పల్ ఆదివారము, ఆత్మకూరు సోమవారము, మంగళవారం ఏదైనా ఒక పల్లెటూరు, బుధవారం రోజున అమ్మనబోలు, మరి గురువారం రోజున మునుగోలు, అదే శుక్రవారం రోజున నర్కటిపల్లి, శనివారం రోజున కట్టంకూరు అనేటువంటిది. ఇందులో ప్రధాన సంత ఏంటంటే చౌటుప్పల్ అనేటువంటి సంత. ఇక్కడ చౌటుప్పల్ అనేటువంటి సంత అనేది ప్రధాన సంతగా చెప్తాము. ఈ యొక్క చౌటుప్పల్ సంతలో పశువులు, అదేవిధంగా వస్తువులు, అదేవిధంగా కూరగాయలు, అన్ని రకాల పెద్ద సంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద సంతగా చెప్తాం. అదేవిధంగా తెలంగాణలోని రైతు బజార్ల మీద మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఈ లెసన్లో. అంటే రైతు బజార్లు అంటే ఏంటి? రైతు బజార్లు అంటే ఏంటంటే ఇక్కడ ఒక రైతు బజారు అనేది ఎలా ఉంటుందంటే 3 రైతులు ఉద్యోగులు, అంటే ఇక్కడ రైతు బజార్లో ఏ విధంగా నడుస్తుందంటే ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది. రైతు బజార్లో ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో 3 రైతులు ఉంటారు. మరియు ఆ రైతు బజార్లో ఉన్నటువంటి ఉద్యోగులు, రైతు బజార్లో
బజార్లో పనిచేసేటువంటి ఉద్యోగులు. వీరందరూ కలిసి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయించిన ధరల ప్రకారము సో కూరగాయలు అమ్మినట్లయితే దాన్ని రైతు బజార్ అంటాం. రైతు బజార్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఒక బోర్డు అంటే ధరల పట్టిక ఉంటుంది. ఆ ధరల పట్టిక ప్రకారమే రైతులందరూ అదే రేటుకు అమ్మాల్సి ఉంటుంది. ఈ రైతు బజార్ల వల్ల ఎవరికి లాభం అంటారంటే రైతులకు ఎక్కువ లాభం ఉంటుంది. మరి రైతులకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఇది వారికి అంటే పట్టా పాస్బుక్ ఉన్న వారికి, కూరగాయలు పెట్టిన వారికి మరి పట్టా పాస్బుక్ అంటే వారికి ఒక కార్డు ఇచ్చి వారికి ఫ్రీగా ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళకి అమ్మే అవకాశం ఉంటుంది. సో తెలంగాణలో రైతు బజార్లు ఎప్పుడు ఏర్పడ్డాయి? తెలంగాణలో రైతు బజార్లు 1999 సంవత్సరంలో ఈ రైతు బజార్లు ఏర్పడ్డాయి. రైతు బజార్లు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1999లో రైతు బజార్లు ఏర్పడ్డాయి. సో రైతు బజార్లో మనం ముఖ్యంగా అసలు అంటే రైతులకు ప్రధానంగా వారికి లాభం చేకూరుతుంది. రైతులు ఒక ఏదైతే ధర నిర్ణయిస్తారో ఆ ధర ప్రకారమే రైతులు అమ్మాల్సి ఉంటుంది. మరియు ఇతరుల వీధి వ్యాపారులకు అవకాశం ఉంటుంది. అంటే వారు సో ప్రతి నెల కూడా కొంత సో వాళ్ళు అమౌంట్ రైతు బజార్కు కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఐడి కార్డు ఫ్రీగా ఇస్తారు. ఎలాంటి సో రుసుము చెల్లేకుండా వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు బజార్ ద్వారా రైతులకు అనేక లాభాలు ఉంటాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఈ రైతు బజార్లో ఎలా ధర నిర్ణయిస్తారనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. రైతు బజార్లో ధర ఎలా నిర్ణయిస్తారంటే టోకు వర్తకుని కొనే ధరల కంటే, టోకు వర్తకుడు అంటే సో పెద్ద వర్తకులు టోకు వర్తకులు అంటే సో పెద్ద వర్తకులు. కాబట్టి ఈ టోకు వర్తకులు కొనే ధరల కంటే 25% ఎక్కువ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. టోకు వర్తకులు కొనే ధరల కంటే 20% ఎక్కువ చిల్లర వ్యాపారుల దగ్గర అమ్మే ధరలకు, ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మే ధరలకు 25% తక్కువగా నిర్ణయిస్తారు. సో రైతు బజార్లో ధర ఎలా నిర్ణయిస్తాడు? కాబట్టి టోకు వర్తకులు కొనేటువంటి ధరల కంటే 20% ఎక్కువ, చిల్లర వ్యాపారులు దగ్గర అమ్మే ధరల కంటే 20% తక్కువ నిర్ణయిస్తారు. ఇదే రైతు బజారు ధరగా నిర్ణయిస్తాం. మరి రైతు బజారులో మనకి ఇచ్చినటువంటి సో లెసన్లో మనకు మ్యాబ్నార్ యొక్క ఒక బోర్డు ఇవ్వడం జరిగింది. మ్యాబ్నార్లో రైతు బజార్ యొక్క ఫోటో ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక సైడు కూరగాయలు అంటే ఇక్కడ టమాటా, తర్వాత బెండ, తర్వాత ఈ విధంగా రకరకాల కూరగాయలు, సో క్యారెట్ సో వీటి యొక్క ధరలు కూడా ఫిక్స్గా ఉంటాయండి. ధరలు కూడా సో అంటే యావరేజ్గా వేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ ధరలు అనేది ఎక్కడ నిర్ణయిస్తారు? రైతు బజార్లో. అక్కడ 3 రైతులు మరియు ఆ బజార్లో ఉన్నటువంటి ఉద్యోగులు సో నిర్ణయిస్తారు. అది మార్నింగ్ 6 గంటలకు ఆ యొక్క ధరను నిర్ణయించిన ప్రతిరోజు కూడా ధర నిర్ణయించి సో ఈ యొక్క బోర్డు పైన రాయడం అనేది జరుగుతుంది. మరి ఈ లెసన్లో ఇంకొకటి ప్రధాన అంశం ఏంటంటే సో ఇక్కడ ఇంద్ర అనేటువంటి ఎండుమిర్చి వ్యాపారి అంటే మిర్చి వ్యాపారి ఉంటుంది. ఈమె సో ఆ ప్రాంతం ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంటే ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఎండుమిర్చి అమ్ముకొని రావడం జరుగుతుంది. ఈమె కూడా వీధి అంటే ముఖ్యంగా వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి ఈమె పనిచేస్తూ ఉంది. మరియు గౌరీ అనేటువంటి కూరగాయల వ్యాపారి, ఈమె కూడా ఒక వీధి వ్యాపారి. పల్లెటూళ్ళు తిరుగుతూ ఈమె అమ్ముతూ ఉంటుంది. సో తక్కువ లాభాలకు ఈమె ప్రతిరోజంతా కూడా తిరిగి అలసిపోయి సో బస్సు ఎక్కి ఆ విధంగా అనేక తిప్పలు పడుతూ సో ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? వడ్డీల కోసము ముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకుంటుంది? వడ్డీ వ్యాపారం తీసుకుంటుంది. సో ఈ మధ్య కాలంలో స్వయం సేవా సంఘాలు వచ్చినాయి కాబట్టి అంటే SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా సో వాళ్ళు అప్పు తీసుకొని సో తక్కువ మొత్తంలోనే తక్కువ వడ్డీకి తీసుకొని వాళ్ళు ఎక్కువ లాభాలు పొందేటువంటి అవకాశము గురించి ఈ లెసన్లో మనము నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ లెసన్లో మరొక అంశం గురించి మాట్లాడుకుంటాం. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.